తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. బ్రహ్మానందచారి. నంద్యాల జిల్లా పనకానపల్లె మండలం చెరువుపల్లి శ్రీ సాయి విద్యా మందిర్ నందు జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదపూజ, చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. మొదట తల్లిదండ్రులు, గురువులు, పెద్దలకు పాదపూజ ఉద్దేశించి బ్రహ్మానందచారి మాట్లాడుతూ తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని, గురువులను, పెద్దలను అవ్వ, తాత, దీది, జేజీ, నాయన ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదలడం చాలా బాధాకరమని, ఇది మీ పిల్లలు గమనించుతున్నారని బ్రహ్మానందచారి అన్నారు. సాయి విద్యా మందిర్ కరెస్పాండెంట్ వేణుగోపాల్ మాట్లాడుతూ మా పాఠశాల యందు గత 35 సంవత్సరాల నుంచి క్రమశిక్షణ, పెద్దల విలువ, నైతిక విలువలను గురించి నిత్యం బోధిస్తున్నామని ఆయన అన్నారు. అనంతరం తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు వారి పిల్లలతో పాదపూజ నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వేణుగోపాల్, హెచ్ఎం కృష్ణవేణి, ఉపాధ్యాయుడు భానుప్రకాష్, లక్ష్మీదేవి, బాలస్వామి, మానస, వెంకటమ్మ, సావిత్రమ్మ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో సాయి విద్యా మందిర్ పాఠశాల యందు తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనుమతించిన హెచ్ఎం ఉపాధ్యాయ బృందానికి పేర్కొన్న కృతజ్ఞత తెలియజేస్తున్న మీ అందరి అభిమానించే మీ బ్రహ్మానందచారి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తల్లిదండ్రులు, విద్యార్థులకు అందరికీ పేర్కొన్న కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. వాస్తవంగా వచ్చేసి మనకు ప్రత్యక్ష దైవాలంటే మన తల్లిదండ్రులే. మనం తల్లిదండ్రులను పూజిస్తే దేవుని పూజించినట్లు అని చెప్పి మీ బ్రహ్మానందచారి అంటాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడని అంటే, మన పురాణ కాలంలో కూడా ఈశ్వరుడు పార్వతీ దేవికి ఈ విషయం తెలియజేయడం జరిగింది. అలాగే విఘ్నేశ్వర స్వామి, కుమారస్వామికి ఒకసారి ఆధిపత్యం పోరు పెడితే అప్పుడు మీరు సమర్థ లోకాలు తిరిగి ఎవరు ముందర వస్తే వారికి ఆధిపత్యం ఇస్తానని అన్నాడు. అప్పుడు వచ్చేసి కుమారస్వామికి నిధుల వాహనం, గణపతి స్వామికి ఎనక వాహనం కాబట్టి ఎట్లా అని గణపతి స్వామి అడిగితే తల్లిదండ్రులకు మించిన దైవం లేదు అని చెప్పడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదలడం బాధాకరమని, వాస్తవంగా వచ్చేసి రేపొద్దున మనకు కూడా ఇటువంటి పరిస్థితి వస్తాదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల. ఈ రోజు కోడలే రేపు అత్త కావచ్చు, ఈ రోజు కొడుకే రేపు తండ్రి కావచ్చు. కాబట్టి ఈ విషయాన్నల్లా ప్రతి ఒక్కరు కూడా గమనించి మీ తల్లిదండ్రులను ప్రేమించాలని చెప్పి మీ బ్రహ్మానందచారి కోరడం జరిగింది. కాబట్టి వాస్తవంగా పెద్దలను, అవ్వా, తాతను, జేజీనాయను, అలాగే మనకంటే పెద్దలను మీరు పిల్లలు గౌరవించే విధానాన్ని అలవర్చుకోవాలనే ఉద్దేశంతో శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మీ బ్రహ్మానందచారి కూడా తెలియజేయడం జరిగింది. వాస్తవంగా మీరు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలా. ఎప్పుడు పెద్దలను మనం గౌరవించినామో ఆ రోజే మనకు అన్ని అలవాట్లు కూడా అలవడతాయని చెప్పి మీ బ్రహ్మానందచారి మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చిన సాయి విద్యా మందిర్ కరెస్పాండెంట్ సార్ గారికి, ఇక్కడికి ఉన్న ఉపాధ్యాయ బృందానికి అందరికీ పేర్కొన్న కృతజ్ఞత తెలియజేస్తున్న మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మానందచారి కృతజ్ఞత వందనాలు. చాలా మంచి క్వశ్చన్ అడిగినా వెంకటమ్మ. వాస్తవంగా వచ్చేసి మనకు ప్రత్యక్ష దైవాలు మన తల్లిదండ్రులే. ఎందుకని అంటే వాళ్ళు తిని వాళ్ళ కుటుంబం లేకపోయినా కానీ నా పిల్లలు బాగుండాలని చెప్పి మన కోసం కష్టపడుతున్నారు. అటువంటి వారిని మనం కూడా గుర్తెరిగి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలని చెప్పి మీ బ్రహ్మానందచారి అనడం జరిగింది. చాలా మంచి క్వశ్చన్ అడిగినామమ్మా మనస గారు. వాస్తవంగా వచ్చేసి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు పతనం కావడంతో ప్రతి ఒక్కరు కూడా మామూలుగా వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఏమవుతుంది అని అంటే ఈ ఉద్యోగాల రీత్యా, బ్రతుకు రీత్యా, అలాగే వచ్చేసి చిన్నపిల్లలను చిన్నతనం నుంచి చదవాలనే ఉద్దేశంతో స్కూళ్ళల్లో వదలడంతో వాళ్ళ మీద ప్రేమ తగ్గిపోతుంది. పూర్వకాలం ఏమవుతుంది అని అంటే ప్రతి ఒక్కరు ఎక్కడున్నా కానీ పండగలకు కలిసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఆ విధానం కూడా తప్పిపోయింది. ఆ విధానం తప్పిపోవడంతో మనకెందుకులే అని చెప్పి వృద్ధాశ్రమంలో వదులుతున్నారు. రేపు పొద్దున వాళ్ళ పరిస్థితి కూడా అట్టే అవుతుంది. ఈరోజు మీ కొడుకులు, మీ కూతుర్లు అందరూ కూడా గమనించుకుంటారు. ఈ పరిస్థితిని మీరు అందరూ అర్థం చేసుకొని మీ తల్లిదండ్రులు కూడా మీరు ప్రేమించాలని చెప్పి మీ బ్రహ్మానందచారి అంటారు.
ఉమ్మడి వ్యవస్థ ఎందుకు నాశనం అవుతుంది? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. వాస్తవంగా వచ్చేసి మనం ఈ రోజు నుంచి కూడా మనం ప్రతి ఒక్కరం కూడా అలవాటు చేసుకోవాలా. మనకి ఎన్నో రకాల పండుగలు ఉన్నాయి. వాస్తవంగా వచ్చేసి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇష్టదైవమైన పండగకు పిలుచుకొని తల్లిదండ్రులతో పెద్దలతో మనం అందరం కలిసి ఉంటే, అలాగే వచ్చేసి ముసలోళ్ళను కూడా ప్రేమించే విధాన్ని ఏర్పరచుకోవాలా. జేజీ నాయన అని అవ్వ తాతలు అందరినీ కూడా గౌరవించాలా. ఆ అలవాట్లు కూడా తల్లిదండ్రులు అయితేమి గురువులు అయితేమి ప్రతి ఒక్కరు కూడా చిన్నతనం నుంచి నేర్పిస్తే ఈ అలవాటు అవుతాదని చెప్పి మీ బ్రహ్మాండాచారి అనడం జరిగింది. నమస్కారం, నా పేరు మహేష్ బాబు. తల్లిదండ్రులను గురువులను ఎందుకు దేవునితో సమానంగా చూసుకోవాలి? వాస్తవంగా వచ్చేసి మనకు దేవుడు మనకు జన్మనిస్తే మనకు సాధక బాధకాలు నేర్పేది గురువులు, తల్లిదండ్రులు. వాస్తవంగా వచ్చేసి ప్రతి విద్యార్థి కూడా సమాజం నుంచి 20% గమనిస్తే, గురువుల నుంచి 20% గమనిస్తే, తల్లిదండ్రుల నుంచి 20% గమనిస్తే, ఆయన సొంత తెలివితేటలతో ఒక 20%, స్నేహితులతో ఒక 20% గమనిస్తాడు. కాబట్టి మనం ఏ రకంగా ఉన్నామో పిల్లలు కూడా మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను ప్రేమించాలని చెప్పి మీ బ్రహ్మాండాచారి కోరడం జరిగింది. చెరకొండ గ్రామంలో ఆయి విద్యా మందిర్లో వేణుగోపాల్ సార్ కరస్పాండెంట్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి ఇంత మంచి క్వశ్చన్ అడిగిన అందుకు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్న మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మాండాచారి కృతజ్ఞతా వందనాలతో.